హలో ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ఇక్కడ పొద్దున్నే లేసేసి ముగ్గు వేసేసి కలర్ ముగ్గు తర్వాత వచ్చేసి ఇంకా ప్రసాదం చేస్తున్నానండి. ఇవి వచ్చేసి కుడుములు చేస్తున్నాను. నాకు ఓలిగా రాదు, అందుకనేసి నేను కుడుములు చేస్తున్నాను. ఫస్ట్ అలా కొంచెం పిండి తీసేసుకొని పిండి అద్దేసుకొని రేకులు తిక్కేస్తున్నాను. ఆ రేకులు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక చిన్న చిన్న రేకులు తిక్కుంటే కుడుము అనేది చాలా బాగుంటుంది, అందులో టేస్టీగా వస్తుంది. మనము కజ్జికాయలు చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే అది పెద్దగా అనిపిస్తాయి. కాబట్టి ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కాలడం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా పూర్ణం తీసుకునేసి పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేస్తే, లాక్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, నేను చేశాను కదా, అలా లాక్ చేసేస్తే అలా లాక్ చేయాలి, సరిపోతుంది. ఇంకా అదేమి ఊడిపోదండి, ఆయిల్లోకి వేసినా కూడా ఏం ఊడిపోదు, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈక్వల్గా అది ఓలిగ టైపే, ఇది కుడుము అంతే. ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయినాక నేను చూపిస్తున్నాను కదా, కుడుములన్నీ వేసేస్తున్నాను. చూడండి, అవేమి విడిపోలేదు, లాక్ చేసినాను కదా, చాలా బాగా వచ్చినాయి. చూడండి ఎంత రెడ్డిష్ కలర్లో బాగా వచ్చాయి కదా. ఇంక అన్నీ ఒకటొకటి చేసేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ నేను చూపించబోతున్నాను ఉగాది పచ్చడి అండి. ముందుగా ఒక గ్లాసులోన చింతపండు నానబెట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. ఆ వాటర్ని, చింతపండు రసాన్ని తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొంచెము బెల్లం వేస్తున్నాను. స్వీట్నెస్ కోసము నేను 5 షడ్రుచులు కలుపుతున్నానండి. పులుపు, ఇప్పుడు వచ్చేసి తీపి కలుపుతున్నాను. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి బెల్లము, అంటే దానికి తగినట్టు వేసుకుంటే, ఆ పులుపుకు తగినట్టు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెము ఉప్పు, కొంచెము కారం కూడా మిక్స్ చేస్తున్నాను. కొంచెం చిటికెడే అంతే, మళ్ళీ ఇవి ఎక్కువ వేయకూడదు, ఊరికే చిటికెడు వేసేస్తే సరిపోతుంది. 5 షడ్రుచులు కదా, ఉప్పు, కారము, స్వీటు, పులుపు, వేపాకు, వేపాకు కాదు, వేప పువ్వు వేస్తున్నాను. కొంచెం లిటిల్ బిట్ కారం వేసేసాను. ఇప్పుడు ఇంకా వేప పువ్వు వేస్తున్నానండి, వేపాకు కాదు, వేప పువ్వు వేస్తున్నాను. ఇది వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది, ఉగాది పచ్చడి. నాకైతే చాలా ఇష్టము. మీరు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చూడండి, నేను నైటే పువ్వు చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ పువ్వుని ఇలా వేసేసేసి అన్నీ కలిపేసి ప్రసాదంగా దేవునికి పెట్టేశానండి. ఇది తయారైపోయింది కదా. ఇంకా ఒక పక్క చిత్రాన్నంని చేసేసాను. ఇది వచ్చేసి మ్యాంగో చిత్రాన్నం అండి, మ్యాంగో తురిమేసి చేశాను. అవే అండి కుడుములు. ఇక వంకాయ కొంచెము వేయడానికి నెయ్యి వేసాను, నూనె కాదు నెయ్యి వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయండి, వంటలన్నీ చాలా టేస్టీగా కుదిరాయి, చాలా బాగున్నాయి. చూడండి, నేను ఇక్కడ చూపించబోతున్నాను ప్లేట్లోన నెయ్యి, వంకాయ, చిత్రాన్నం, కుడుములు. ఇదే కదండి మన ఉగాది పండుగ స్పెషల్. అవును కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇక ఒక సైడ్ అయితే ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే అండి ఉగాది పువ్వు. ఆ పువ్వుని తీసుకొని కలిపాను, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.